హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిని అయితే కోరుకుంటున్నా. వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా వీడియోని ఎవరైనా కొత్త చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే చాలా లేట్ అయిపోయింది ఈరోజు లేసరికి. అంటే నైట్ అయితే చాతన కాలేదు, జ్వరం వచ్చింది, కాలు గుంజుడు అన్నీ ఉన్నాయి. కానీ లేచి పని చేసుకోకపోతే మాత్రం వెళ్ళదు. జ్వరం వచ్చినా, నొప్పి వచ్చినా, రోగం వచ్చినా అన్నట్టు మనం లేచి పని చేయని అయితే గడవదు అసలే. ఇకనైతే నేనైతే లేచి ఊడ్చి చల్లటప్పుడు అయితే చిన్న వీడియోని అయితే తీసిరు పిల్లలు. నిజంగా చెప్పాలంటే నాకు ఏం పని చేయాలని లేదు, చేతనైతే లేదు అసలు. కానీ బయట ఊడిసి చల్లని అయితే కాదు, మన సంతిళ్ళు కాదు కదా. మన సంతిళ్ళు అయితేనేమో శాతనైన రోజు అల్లుకుంటే లేకపోతే లేదని సపరేట్ ఉండొచ్చు. మనం రెంట్కి ఉన్నాం కాబట్టి శాతనైనా శాత కాకపోయినా చల్లాలి, తప్పదు. ఇక్కడనైతే నేను అలకే వెళ్ళేసి ముగ్గు అయితే పెడుతున్నా. కొంచెం మంచిగా ముగ్గేద్దామని చెప్పేసి అనుకున్నా. శాతనైతే లేదు కానీ ఎందుకో ఈరోజు ముగ్గేయాలనిపించింది. అంటే నేను ఏంటంటే చాలా సింపుల్గా ఒక 2 గీతలు గీసేస్తాను, నాకు అది అలవాటు. ఎక్కువ టైం ముగ్గు వేయాలని ఇంట్రెస్ట్ ఉండదు నాకైతే. ఒక 2 గీతలు గీసేసి సైడ్కు 2 గీతలు గీసేస్తే అయిపోతుంది. ఎక్కువ శాతం అయితే నేను అలాగనే వేస్తా. నాకు ముగ్గు వేయడం అనేది అంత ఇంట్రెస్ట్ అనిపించదు అన్నట్టు. ఎప్పుడో ఒక్కసారి నాకు ఇంట్రెస్ట్ అనిపించినప్పుడే నేను మంచిగా ముగ్గేస్తా. ముగ్గులు రావు కానీ వచ్చిన కాడికైనా కొంచెం మంచిగా నచ్చు. కానీ వచ్చిన ముగ్గులు కూడా ఎక్కువ యూజ్ చేయను, ఎప్పుడో ఒక్కసారి వేస్తా అంతే. ఈరోజు అయితే కొంచెం మంచిగా వేద్దాం ముగ్గు అని చెప్పేసి వేసిన. కొంచెం అయితే టైం పట్టింది. వీడియో తీసే అయితే అక్షయ ఎన్ని దిక్కులో తిప్పేసింది, వీడియో అన్ని దిక్కులో తిప్పేసింది. సో పల్లెటూర్లోనైతే మంచిగా పెండ తెచ్చి అలుకు అల్లి ముగ్గేస్తే మస్తు కలు ఉంటుంది. అలాగే ఇంక ఎర్రమట్టి అలుక్కుంటే మాత్రం ఇంకా సూపర్ ఉంటుంది. ఇక్కడ ఎర్రమట్టి ఎక్కువ యూజ్ చేయరు. అటు అమ్మ వాళ్ళ సైడు, మా సైడ్ అయితే చాలామంది అయితే ఎర్రమట్టి అయితే ఖచ్చితంగా అలుకుతారు, అలికి ముగ్గేస్తారు. ఇటు సైడ్ అయితే ఎక్కువ ఎర్రమట్టి అలకరు. ఇది కూడా పల్లెటూరే కానీ ఎక్కువ శాతం అయితే ఎర్రమట్టి అలకరు. మేమైతే అటు సైడ్ అయితే మంచిగా అలుక్కుంటాం. ఇదైతే ముగ్గేసిన కొంచెం బెటర్గా చేసిన మొన్న. ఇక్కడనైతే పిల్లల్ని కూడా లేపేసి ఛాయ్ని అయితే తాగేసినాం. ఛాయ్ తాగిన తర్వాత ఏంటంటే ఇక్కడ కచ్చకాయలు ఆడుతురు సిద్ధు గిట్ల వాళ్ళందరూ. ఛాయ్ తాగిరు కదా, పొద్దున లేవగానే ఏం పని ఉండదు. నేను బోల్లో మేస్తుంటే వాళ్ళు అయితే కచ్చకాయలు ఆడుతురు. కచ్చకాయలు ఆడిన తర్వాత స్నానాలు అయితే పిల్లలే అయిపోయినాయి. సిద్ధ అయితే గుడికే వచ్చిండు. గుడికే వచ్చిన తర్వాత నేను ఇక్కడ సొరకాయ కోస్తున్నా. మమ్మీ ఇట్లా సొరకాయ కోసే బాగా ఇళ్ళ పెట్టి కట్ చేస్తా కదా అని చెప్పేసి వాళ్ళైతే కూరగాయలు అయితే కట్ చేస్తారు. వాళ్ళకు బలం సరిపోతలేదు కట్ చేయడానికి. నా అవస్థలు పడుతురు అలా పెట్టి ఒత్తడానికి. సిద్ధొత్తుతుండు. తినొచ్చేసి అన్నయ్య కూతురు పెద్ద ఆమె హాలిడేస్ ఉన్నాయి కదా వచ్చేసింది మా దగ్గరికి. ఇక్కడ అక్క నేను ఇద్దరం ఒక్క దగ్గరనే ఉంటాం కదా, మా దగ్గరికి వచ్చిందన్నట్టు. చాలామందికి తెలిసే ఉంటుంది, నేను చాలా వీడియోలో కూడా పోస్ట్ చేసిన అన్నయ్య కూతురు అని చెప్పేసి. చాలా చిన్నగా అంటే చిన్నగా కట్ అయిపోయినాయి. మంచిగా అనిపిస్తుంది చూస్తే. తొందరగా కూడా కర్రీ ఉడికిపోతుంది, ఎందుకంటే పెద్దగా ఉన్న ముక్కలు కొంచెం లేటు, చిన్నగా ఉన్న ముక్కలు తొందరగా ఉడికిపోతాయి. కానీ అయితే నాకు ఎందుకో సొరకాయ ముక్కలు చూస్తే మంచిగా అనిపించింది. మా వయసుకు కూడా అంటే మా కోడలు కూడా బాగా నచ్చినాయి. మంచిగా ఉన్నాయి కదా అత్తమ్మ అని చెప్పేసి వాళ్ళు అట్లాగనే మిర్చి కూడా కట్ చేసి ఇచ్చిర్రు. అల్లనే చిన్న కట్ చేస్తే తొందరగా కర్రీ అయిపోతుంది కదా అని చెప్పేసి వాళ్ళు నాతో అంటే నేను నవ్వుకుంటాను. వాళ్ళైతే నాకు ఇంకొకటి ఏంటంటే ఈ సొరకాయ అయ్యేసరికి మా దగ్గర ఆలుగడ్డ ఉండే 1-2 ఎండకు ఖరాబ్ అవుతాయి అని చెప్పేసి అవి కూడా ఒక ఉల్లిగడ్డ కోసేసి పక్కన ఫ్రై చేసిన. కొంచెము ఫ్రై అంటే ఫ్రై కాదు, కూర అంటే కూర కాదు, అదే ఒక రకంగానైతే వండేస్తే మాత్రం పిల్లలు అయితే తినేసారు. యాక్చువల్లీ నేను ఏమనుకున్నా అంటే సొరకాయ పప్పు వేసి చారు వేద్దామని అనుకున్న ఈరోజు. నాకు అక్కడికే సాల్సాలు అయిపోయింది పని, అందుకని చెప్పేసి ఏం చెయ్యలేదు. ఇక్కడనైతే పప్పు, కరివేపాకు, పసుపు, ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ అయితే కలుపుకుంటున్నా. కొంచెం అయితే టైం పడుతుంది అవ్వడానికి, ఎందుకంటే పప్పు ఉడకాలి, సొరకాయ ఉడకాలి కాబట్టి కొంచెం అయితే టైం పడుతుంది. అదే ఫస్ట్ పసుపు వేయంగానే గింత ఎల్లో కనబడ్డది కదా, అదేం కాదు. ఉడికిన తర్వాత చూడాలి, అది కలర్ చేంజ్ అయిపోతుంది, అంత పచ్చగా ఏం కనబడదు. అది
ఇక్కడనైతే నేనైతే మూత పెట్టేసుకుంటున్నా, కొంచెం టైం పడుతుంది ఉడకడానికి. ఆ లోపు నేను వేరే వేరే పనులు అయితే వేసుకున్నా. ఆ పక్కన పెట్టేసిన కర్రీస్ అవన్నీ ఉడికే చూసిర్రా కలర్ చేంజ్ అయిపోయింది. ఫస్ట్ వేసిన కలర్కు ఈ కలర్కు చేంజ్ అయిపోయింది. ఇక్కడనైతే నేను ఒక్క చుక్క కూడా నీళ్ళు వేయలేదు. సోరకాయ పప్పు, సోరకాయ అన్నది నీళ్ళు ఎక్కువ వస్తుంది కదా, చిన్నగా పెట్టేసిన ఆ సోరకాయ ఉన్న వాటర్లోనే అదైతే మంచిగా ఉడికిందన్నట్టు. సో ఇంకా కొంచెం దగ్గరికి కావాలి, ఇంకా కొంచెం వాటర్ ఉంది కదా, అదైతే దగ్గరికి కావాలి. నేనైతే అలా పెట్టేసుకుని ఆఫ్ చేసేసిన. కూర మాత్రం దగ్గరికి అయిపోయింది. ఇక్కడ ఏంటంటే నేను వేరే ముచ్చట మీద ఉన్నా, వీళ్ళైతే అన్నం పెట్టేసుకొని తింటారు. కానీ చాలా లేట్ అయిపోయింది. ఈ మధ్యలో నేను ఎక్కువ ఏం టిఫిన్స్ ఇట్లా ఏం చేస్తలేను, చాతనైతలని చెప్పేసి నేనేం టిఫిన్ చేస్తలేను. అక్కడికే టైం 11 అయిపోయింది. పిల్లలు మాత్రం ఛాయ్ తాగి ఎంతసేపు ఉంటారు అన్నం తినకుండా. ఏదైనా టిఫిన్ చేస్తేనేమో మధ్యాహ్నం దాకా ఉండగలుగుతారు, వాళ్ళు ఏముంటారు, ఏముండలేరు. ఇక్కడ నేను టిఫిన్ ఇట్లా ఏం చేస్తలేను కాబట్టి వాళ్ళైతే అన్నం అయితే పెట్టుకొని తినేసేయరు మమ్మీ అని చెప్పేసి అన్న. 11:30 అట్లా అయిందన్నట్టు తిన్నారు. వాళ్ళు తినేటప్పుడు కూడా నేను కూడా వేసి పెట్టుకొని తినేసిన. అంటే నేను వచ్చేసరికి వాళ్ళది అయిపోయింది. లాస్ట్కు నేను తినుకుంటా కొంచెం వీడియో తీసిన అన్నట్టు. ఇక్కడ వీళ్ళు నవ్వుతురు, వీడియో తీస్తుంది అని చెప్పేసి అన్నయ్య కూతురు నవ్వుతుంది. సో మా లాస్ట్కి అయితే హాయ్ చెప్పేస్తుంది. హాయ్ చెప్పు అంటే నేను చెప్పను అని అన్నది. చెప్పు మమ్మీ అంటే చెప్పేసింది. సో వీడియో మాత్రం ఇంతే. నచ్చుతుంది అనుకుంటున్నా, ఒక చిన్న వీడియో. ఎందుకంటే లాంగ్ వీడియోస్కు చాలా గ్యాప్ వస్తుంది. వీడియోస్ వేస్తే పోస్ట్ చేస్తలేను, కానీ చేస్తా ఇక్కడ నుండి. ఎందుకంటే ఎందుకో హెల్త్ బాగుంటలేదు కొంచెం చేస్తా. బాయ్.